maximum and minimum. దీంట్లో ఫస్ట్ గ్లోబల్ మ్యాక్సిమం, గ్లోబల్ మినిమం. గ్లోబల్ మ్యాక్సిమం, గ్లోబల్ మినిమం. ఓకే, గ్లోబల్ మ్యాక్సిమం అండ్ గ్లోబల్ మినిమం. దీని డెఫినేషన్ ఎలా ఉండదంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ ఆన్ డి, డిఫైన్డ్ ఆన్ డి ఇంటర్వల్, that means f from d to r, then f has global maximum if f of c greater than or equal to f of x for all x belongs to d. That means x f of x, y x, x y x. అంటే గ్లోబల్ మ్యాక్సిమం అంటే గ్రాఫ్ హైయెస్ట్ పాయింట్ సి పాయింట్ దగ్గర ఎలా ఉంటుంది? ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే ఇటో పాయింట్స్ ఇటు A1 A2 A3 అలా రైట్ సైడ్ B1 B2 B3. అంటే ఎఫ్ ఆఫ్ సి దగ్గర హైయెస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే దెన్ ఎఫ్ హ్యాస్ గ్లోబల్ మ్యాక్సిమం. నెక్స్ట్ గ్లోబల్ మినిమం. గ్లోబల్ మినిమం, గ్లోబల్ మినిమం అంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ డిఫైన్డ్ ఆన్ డి, దెన్ ఎఫ్ హ్యాస్ గ్లోబల్ minimum. F has global minimum if f of c less than or equal to f of x. That means graph ఎలా ఉంటుందంటే f of c less than or equal to f of x, c point left side A1 A2 A3 అలా రైట్ సైడ్ B1 B2 B3 అలా ఉంటుంది. ఈ c పాయింట్ దగ్గర మినిమం అవుతుంది. f of c less than or equal to f of x, global minimum at c, that is global minimum. Next relatively maximum and minimum. Relatively minimum or maximum value, relatively maximum or minimum value, relative minimum, relative maximum or maximum and minimum values, maximum and minimum values. దాన్ని డెరివేటివ్ టెస్ట్ అంటాం. డెరివేటివ్ టెస్ట్. y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఉంది. ఫస్ట్ ఇఫ్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 అలా కొన్ని వాల్యూస్కి, అండ్ ఎఫ్ డబుల్ డాష్ ఆల్ఫా 1 గ్రేటర్ దాన్ 0 అనుకోండి. అప్పుడు ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఎఫ్ హ్యాస్ మినిమం, ఎఫ్ హ్యాస్ మినిమం ఆర్ రిలేటివ్ మినిమం, రిలేటివ్ మినిమం. ఎఫ్ హ్యాస్ మినిమం వాల్యూ ఆర్ రిలేటివ్ మినిమం. దట్ ఈస్ మినిమం వాల్యూ is f of alpha 1, ఏదో 2 వాల్యూస్ కానీ 4 వాల్యూస్ ఏదైనా f of alpha 1. అండ్ ఇది ఫస్ట్ కేస్. అంటే ఎఫ్ డబుల్ డాష్ ఆల్ఫా 1 గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా 1 ఎఫ్ హ్యాస్ మినిమం వాల్యూ ఆర్ రిలేటివ్లీ మినిమం. ఆ మినిమం వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఆల్ఫా 1. సెకండ్ కేస్ ఎఫ్ డబుల్ డాష్ ఆల్ఫా 2 లెస్ దాన్ 0 ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా 2 ఎఫ్ హ్యాస్ లెస్ దాన్ కాబట్టి మ్యాక్సిమం, ఎఫ్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ ఆర్ రిలేటివ్ మ్యాక్సిమం, మ్యాక్సిమం వాల్యూ ఆర్ రిలేటివ్ మ్యాక్సిమం. Maximum value is f of
ఆల్ఫా 2 అంటే సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 అయితే ఆల్ఫా 2 దగ్గర ఎఫ్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. అంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 దగ్గర ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ 0 అవ్వాలి. ఆల్ఫా 1 ఆల్ఫా దగ్గర ఆల్ఫా 2 దగ్గర ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ 0 అయితే at x equal to alpha 1 f has minimum value for f double dash alpha 1 greater than 0. If f double dash alpha 2 less than 0, then f has maximum value or relative maximum value is f of alpha 2. Maximum value is f of alpha 2. That are relatively maximum or minimum value or maximum value. దాన్ని డెరివేటివ్ టెస్ట్ అంటాం. అంటే డెరివేటివ్ టెస్ట్ అంటే ఫస్ట్ డెరివేటివ్ చేస్తాం, ఈక్వల్ టు 0 చేస్తాం. డబుల్ డెరివేటివ్ ఎక్కడైతే లెస్ దాన్ 0 వద్దో అక్కడ లెస్ దాన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ, డబుల్ డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూ. ఓకే, నెక్స్ట్ టర్నింగ్ పాయింట్. F has turning point at x equal to c if f dash sign of f dash changes from positive to negative or negative to positive or negative to positive to negative or negative to positive. Turning point. F has turning point at x equal to c if sign of f dash changes from positive to negative or negative to positive to negative or negative to positive. అంటే f dash సైన్ చేంజ్ అవుద్ది, పాజిటివ్ నుంచి నెగిటివ్కి లేదా నెగిటివ్ నుంచి పాజిటివ్కి చేంజ్ అయితే అప్పుడు ఆ పాయింట్ దగ్గర ఏమంటాం, టర్నింగ్ పాయింట్ అంటాం. ఎఫ్ హ్యాస్ టర్నింగ్ పాయింట్ at x equal to c if sign of f dash of c changes from positive to negative or negative to positive. ఓకే, f dash of c ఏ సైన్ మనకి, సైన్ ఆఫ్ f dash of c changes from positive to negative and negative to positive, then f has turning point. Problem 1, page number 309. Problem 1, find the points of local extremum. Find the points of local extrema. Find the points of local extrema of f of x equal to x cube minus 9x square, x cube minus 9x square minus 48x plus 6, minus 48x plus 6, x belongs to R. Also find its local extrema. Also find its local extrema. లోకల్ ఎక్స్ట్రీమమ్ అంటే లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం. లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం అంటే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్. దట్ ఆర్ నథింగ్ బట్ లోకల్ మ్యాక్సిమం ఆర్ లోకల్ మినిమం అని లోకల్ ఎక్స్ట్రీమమ్ అంటాం. ఎక్స్ట్రీమా వాల్యూస్, ఎక్స్ట్రీమా, లోకల్ ఎక్స్ట్రీమా, ఎక్స్ట్రీమ్ వాల్యూస్, దాన్నే మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూస్ అంటారు. దాన్నే లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం అంటారు. దాన్నే రిలేటివ్లీ మినిమం, రిలేటివ్లీ మ్యాక్సిమం అంటారు. దాన్నే మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అంటాం. అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చాడు, లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం కనుక్కోవాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ 9x స్క్వేర్ మైనస్ 48x ప్లస్ 6. ఎఫ్ డాష్ ఎక్స్ అండి 3x స్క్వేర్ మైనస్ 18x మైనస్ 48. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి, 3x స్క్వేర్ మైనస్ 18x మైనస్ 48 ఈక్వల్ టు 0. 3 కామన్ అవుట్, x స్క్వేర్ మైనస్ 6x అంటే x square minus 6x minus 16 equal to 0. Factorization. 16, 8 to 16. X square minus 8x plus 2x minus 16. ఈ రెండిట్లో x కామన్ అవుట్. x into x minus 8. ఈ రెండిట్లో x 2 కామన్ అవుట్. x minus 8 equal to 0. That implies x minus 8 into x plus 2 equal to 0. That implies
x equal to -2 ఒకటి 8 ఒకటి. డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్ చేయాలి. సెకండ్ డెరివేటివ్ టెస్ట్ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ కనుక్కుందాం. ఎంత ఎఫ్ డబుల్ 6x - 18. ఎఫ్ డబుల్ డాష్ -2 ఏమవుతుంది? -12 - 18 less than 0. Therefore at x equal to -2 f has local maximum less than కదా. Therefore local maximum ఏంటి? local maximum is f of -2. దీంట్లో చెప్పండి -2 whole cube -9 into -2 whole square -48 into -2 plus 6 -8 -36 plus 96 plus 6 -44 plus 96 plus 6 102 minus 44 58. Next f double dash second element ఏంటి? 8. 6 into 8 minus 18. 48 minus 18. 30 greater than 0. Therefore f has local minimum at x equal to 8. Therefore minimum value equal to f of 8. Substitute చేద్దాం 8 ఇక్కడ. 8 cube minus 9 into 8 square minus 48 into 8 plus 6. 8 cube 512. 8 64 into 9. 48 into 8 plus 6. ఏమవుతుంది? 518 minus 10 15 16 960. 518 minus 960. minus 442. That is minimum value. minus 442. Local minimum is minus 442. Local maximum is 58. ఎలా కనుక్కున్నాం? ఫస్ట్ డెరివేటివ్ చేస్తాం. ఈక్వల్ టు 0 చేస్తే x వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చినాయి. ఈక్వల్ టు 0 ఎలా చేస్తున్నాం? 3x square minus 18x minus 48 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే హియర్ x square minus 6x minus 16 ఈక్వల్ టు 0. దట్ ఈస్ x square minus 6x minus 8x plus 2x minus 16. x కామన్ చేస్తే x minus 8 2 కామన్ చేస్తే x minus 8 into x plus 2. x equal to minus 2 8. f double dash second derivative test. Second derivative చేస్తే 6x minus 18. f double dash of -2 సబ్స్టిట్యూట్ చేస్తే minus 30 less than 0. Therefore at x equal to -2 f has local maximum. ఎందుకంటే less than 0 వచ్చింది కదా. సెకండ్ డెరివేటివ్ ఎక్కడైతే less than 0 వస్తే ఆ ఎలిమెంట్ దగ్గర f has local maximum. సెకండ్ డెరివేటివ్ ఎక్కడైతే గ్రేటర్ దాన్ 0 వస్తే ఆ ఎలిమెంట్ దగ్గర f has local minimum. గ్రేటర్ దాన్ 0 వస్తే మినిమం, లెస్ దాన్ 0 వస్తే మ్యాక్సిమం. ఇక్కడ లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి f has local maximum. Local maximum is f of -2. -2 తీసుకెళ్ళి దీంట్లో సపరేట్ చేస్తాం. దట్ ఈస్ 58. నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ 8 దగ్గర గ్రేటర్ దాన్ 0. దేర్ఫోర్ f has local minimum at x equal to 8. మినిమం వాల్యూ ఇస్ f of 8. దీంట్లో 8 సపరేట్ చేస్తాం. దట్ ఈస్ లోకల్ మినిమం. దట్ ఈస్ లోకల్ మ్యాక్సిమం అండ్ లోకల్ మినిమం. దాన్ని మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూస్ అంటారు. దాన్ని రిలేటివ్ మినిమం, రిలేటివ్ మ్యాక్సిమం అంటారు. వాటిని ఎక్స్ట్రీమం వాల్యూస్ అంటాం. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమా. అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్సిమా అండ్ మినిమా. మ్యాక్సిమా అండ్ మినిమా. That is, find two positive numbers whose sum is number 311. First one, find two positive numbers whose sum is 15, so that the sum of their squares is minimum. So that the sum of their
squares is minimum. Sum of their squares is minimum. And two positive numbers sum is 15 అన్నాడు. Solution అన్నాడు, let x comma y be two positive numbers. That implies x plus y equal to 15. That implies y equal to 15 minus x. That is equation number 1. Next, sum of the squares, x square plus y square. That is f of x అని తీసుకుందాం. x square plus y అంటే 15 minus x whole square. ఇది మనం మినిమం అయ్యే వాల్యూస్ కనుక్కోవాలి. మినిమం అవ్వాలి f of x అంటే x square plus y square. y square అంటే y అంటే 15 minus x whole square. f dash x కనుక్కుందాం. డెరివేటివ్ టెస్ట్. 2x 2 into 15 minus x, 15 is 0 minus x minus 1. That is 2x 230 minus 30 plus 2x. 4x minus 30. That is f dash x equal to 0. F dash x equal to 0. That implies 4x equal to 30, x equal to 15 by 2. Now f double dash x కనుక్కుందాం. f double dash x 4 greater than 0. Therefore, at x equal to 15 by 2, f has minimum. X equal to 15 by 2. Y out automatically 15 minus x. 15 minus 15 by 2. That is 15 by 2. Therefore, positive numbers are they? Sum minimum positive numbers are they? 15 by 2 x ఇంకోటి 15 by 2 y. దట్ ఈస్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అలా ఉంటాయి, ఆ సమ్స్ అలా ఉంటాయి. అంటే ఫైండ్ టూ పాజిటివ్ నెంబర్స్ whose sum is 15 so that the sum of their squares is minimum. Let x comma y be two positive numbers. x plus y equal to 15. y equal to 15 minus x. Now sum of squares x square plus y square. x square plus y అంటే 15 minus x whole square. Total x లో తెప్పించుకున్నాం. Therefore function ఏంటి f of x. Next f dash x కనుక్కుంటాం. f dash x డెరివేటివ్ చేస్తాం. ఈక్వల్ టు 0 చేస్తే మనకి f dash x అంటే 4x minus 30 ఈక్వల్ టు 0 చేస్తే x ఈక్వల్ టు 30 by 4 దట్ ఈస్ 15 by 2. f double dash x చేస్తే 4x minus 30 అంటే 4 పాజిటివ్. Therefore at x equal to 15 by 2 f has minimum value so that sum of the squares minimum. అంతే కదా, minimum value కాబట్టి x equal to 15 by 2, y equal to 15 minus 15 by 2 that is 15 by 2. Therefore a positive numbers ఏంటి 15 by 2, second one కూడా 15 by 2. ఓకే, 15 by 2 ఒకటి, ఇంకోటి second one కూడా 15 by 2. Next second one, find the maximum area of rectangle that can be formed with fixed perimeter 20. Find the maximum area of rectangle that can be formed with fixed perimeter 20. Formed with fixed perimeter 20. Fixed perimeter 20. Maximum area of rectangle. Perimeter and the 20. Perimeter of rectangle ఏంటి? ఈ సమ్ 312. Second sum. Perimeter of rectangle is 2 into length plus breadth equal ఎంత ఇచ్చాడు 20. L plus B equal to 20 by 2 that is 10. B equal to 10 minus L. B equal to relation ఏంటి breadth equal to 10 minus L. Next మనకు కనుక వస్తుంది maximum area of rectangle L into B that is area equal to L into B. L into B అంటే ఏంటి 10 minus L. దీన్ని f of L అని తీసుకున్నాం.
f of L equal to 10L minus L square function వచ్చేసింది. Now derivative test, f dash L equal to 10, L derivative 1, L square 2L equal to 0, 10 equal to 2L, L equal to 5. Next f double dash L ఏమవుతుంది 0 minus 2 less than 0, second derivative less than 0. Therefore at L equal to 5 f has maximum. f అంటే ఏంటి ఇక్కడ ఏరియా, ఏరియా ఈజ్ maximum. Therefore ఏరియా కూడా కనుక్కోమన్నాడు. L ఈక్వల్ ఎంత 5, ఆటోమేటిక్గా b ఈక్వల్ ఎంత 10 minus 5 5. Therefore ఏరియా అవుతుంది maximum ఏరియా, ఏరియా కాదు జనరల్ ఏరియా కాదు, maximum ఏరియా L into b 5 into 5 that is 25 maximum ఏరియా. ఎందుకని f డబుల్ డాష్ చేస్తే లెస్ దాన్ 0 వచ్చింది కాబట్టి maximum ఏరియా, that maximum area is 25. Maximum area is 25. ఫస్ట్ పెరిమీటర్ 20 అని తీసుకుంటాం. 2 into L plus b equal 20. అదే కదా ప్రాబ్లం, గివెన్ డేటా. ఆటోమేటికల్ L plus b అంతా 20/2 10, b equal 10 minus L. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే L into b, L into b అంటే 10 minus L మల్టిప్లై చేస్తాం 10L minus L square. f dash L అంతా 10 minus 2L equal to 0, L equal to 5, L equal to 5. f double dash L clearly minus 2 less than 0. Therefore at x equal to, at L equal to 5 f has maximum area, maximum area is maximum, area is maximum. L equal to 5, b equal to 5. Area anta L into b, 5 into 5. Next third one problem, third problem. Find the point on parabola, find the point on the curve, point on the graph, y square equal to x, point on the graph, y square equal to x, which is the nearest to the point, which is the nearest to the point, nearest to the point 4,0, 4,0 అంటే పరాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు x అంటే 4,0 ఉంది పాయింట్ ఎక్కడో. ఈ 4,0కి నియరెస్ట్గా ఉండే పాయింట్ p పాయింట్ కనుక్కోవాలి. లెట్ px, y be any point on y square equal to x. ఏ పాయింట్ అండి గివెన్ డేటా అంటే గివెన్ పాయింట్ ఏ 4,0 అలా తీసుకున్నాం, 4,0 తీసుకున్నాం. దానికి నియరెస్ట్గా ఉండే పాయింట్ కనుక్కోవాలి. నియరెస్ట్ అంటే మినిమం వాల్యూ అవ్వాలి. నా డిస్టెన్స్ AD స్క్వేర్ కనుక్కున్నాం. AP స్క్వేర్ ఈక్వల్ టు x minus 4 whole square plus y minus 0 whole square square root cancel. AP స్క్వేర్ ని f of x అనుకుందాం. x minus 4 whole square plus y square. f of x equal to x square a minus b whole square 8x plus 16. y square అంటే x square minus 7x plus 16, minus 7x plus 16, that is f of x. nearest అంటే minimum value అవ్వాలంటే f dash x equal to 2x minus 7 equal to 0 చేయండి. that implies x equal to 7/2. f double dash x 2 greater than 0. therefore at x equal to 7/2 f has minimum అంటే p పాయింట్ ఏంటి నియరెస్ట్ పాయింటే కదా, నియరెస్ట్ క్లోజెస్ట్ పాయింట్, నియరెస్ట్ పాయింట్. లాంగెస్ట్ పాయింట్ ఆర్ ఫార్తెస్ట్ పాయింట్ అంటే అప్పుడు మ్యాక్సిమం. హియర్ నియరెస్ట్ ఆర్ క్లోజెస్ట్ ఆర్ మినిమం. దేర్ఫోర్ f double dash x greater than 0 కాబట్టి 2, f has minimum value at x equals 7/2. ఆటోమేటిక్గా y ఏమవుతుంది
y square equal to 7/2 కదా, y ఏమవుద్ది ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7/2. therefore at p పాయింట్ ఏమవుద్ది 7/2 కామా ప్లస్ రూట్ 7/2, ఇంకో పాయింట్ 7/2 కామా మైనస్ రూట్ 7/2 ఆర్ క్లోజెస్ట్ టు నియరెస్ట్ టు 4,0. అంటే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది, అంతే కదా. ఒకటి రెండు ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్, ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్. అంటే క్లోజెస్ట్ నియరెస్ట్గా ఉండే పాయింట్ కనుక్కోవాలి. ఫర్ దిస్ పిఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ అని తీసుకుందాం, నియరెస్ట్ ఉండే పాయింట్. పి నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ పేరుని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం. అంటే మనం అప్లికేషన్స్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం అంటే ఏంటి, ప్రతిసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని తెచ్చుకోవాలి. మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మాడిఫై చేసుకోలేదు, ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ని. బిఫోర్ సమ్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి ఏరియా, అలా సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంతకుముందు సమ్లో అలా ఉంది. అలాగే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి డిస్టెన్స్ స్క్వేర్ తీసుకున్నాం. అఫ్ కోర్స్ డిస్టెన్స్ తీసుకున్న ప్రాబ్లం లేదు, కాకపోతే ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కదా, అందుకని డిస్టెన్స్ స్క్వేర్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత ఎఫ్ డాష్ ఎక్స్ కనుక్కుంటాం 2x - 7. ఎందుకని మన పర్పస్ అది కదా, నియరెస్ట్ అంటే మినిమం వాల్యూ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ డెరివేటివ్ టెస్ట్, సెకండ్ డెరివేటివ్ టెస్ట్. అంటే ఫస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం, ఎక్స్ ఈక్వల్ 7/2. ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు 0 చేస్తాం, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ఎంత 2 greater than 0. therefore at x equal 7/2 ఎఫ్ హ్యాస్ మినిమం వాల్యూ. గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి ఎఫ్ హ్యాస్ మినిమం వాల్యూ. therefore ఆ మినిమం వాల్యూ ఎలా తెలుసుకుంటాం, ఎఫ్ హ్యాస్ మినిమం వాల్యూ ఎక్కడ at x equal 7/2. x equal 7/2 తీసుకెళ్ళి y square equal x లో సపరేట్, y equal to ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 7/2. y square equal x కదా, అప్పుడు y అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/2. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/2 ఒకటి, సెకండ్ది మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/2. ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/2 మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7/2 ఆర్ నియరెస్ట్ టు 4,0. దట్ ఈస్ నియరెస్ట్ పాయింట్. ఒకవేళ ఫార్తెస్ట్ పాయింట్ అంటే అప్పుడు ఇక్కడ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 రావాలి, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 రావాలి. ఏది ఫార్తెస్ట్ పాయింట్ అన్నప్పుడు, ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ లెస్ దాన్ 0 ఎక్కడ వస్తుందో అది చూడాలి. అంటే ఇక్కడ పాయింట్ మారిపోద్ది, పాయింట్ చేంజ్ అవుతుంది కదా. ఫార్తెస్ట్ పాయింట్ అంటే ఇది దగ్గరగా ఉండే పాయింట్, ఇది ఇక్కడ మిగతా చోట్ల ఎక్కడ తీసుకున్నా కూడా దూరంగా ఉంటుంది, ఇక్కడ దగ్గరగా ఉంటుంది. నియరెస్ట్ పాయింట్ అంటే ఎఫ్ డబుల్ డాష్ చేస్తే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి, నియరెస్ట్ పాయింట్కి గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఎఫ్ డబుల్ డాష్ చేస్తే గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. ఎట్ x equal 7/2 ఎఫ్ హ్యాస్ మినిమం, y equal ప్లస్ ఆర్ మైనస్ రూట్ 7/2. ఎట్ p 7/2 కామా రూట్ 7/2, q 7/2 కామా మైనస్ రూట్ 7/2 ఆర్ నియరెస్ట్ టు 4,0. నియరెస్ట్ టు 4,0. 7/2 కామా మైనస్ రూట్ 7/2 ఆర్ నియరెస్ట్ టు 4,0. ఈ x, y 4,0 q పాయింట్. therefore given point and a 4,0 ap square root of x minus 4 whole square plus y minus 0 whole square square root cancel.